నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? ఓకే. ఇంటర్నెట్లో ఈరోజు చాలా చాలా వైరల్ అవుతున్న ఒక వీడియో ఏంటి అంటే, ఒక సెవెంత్ క్లాస్ పిల్ల అండి, ఎవరో అతనికన్నా సీనియర్ కావచ్చు, లేకపోతే ఇంకెవరో కావచ్చు, కొడుతున్నారు. ఎంత దారుణంగా అంటే బెల్ట్ తీసి కొడుతున్నారు. కడుపులో తంతున్నాడు ఆయన ఆ చిన్నపిల్లాడిని. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది పక్కన పెడితే ఫస్ట్ కర్నూలు కొడుమూరులో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఫస్ట్ హాస్టల్ వాతావరణం చూశాను నేను. మంచాలు లేవు పిల్లలకి. పరుపులు ఉన్నాయో లేదో తెలీదు మరి. ఏ మూలకి పెట్టారో. మొత్తం ప్లెయిన్‌గా ఉంది. అది వాళ్ళ రూమే. వాళ్ళ రూమే. ట్రంక్ పెట్టెలు ఉన్నాయి. మరి పిల్లలు కింద పడుకుంటున్నారా ఏంటో తెలియట్లా. అదొకటి ఉంది. నెక్స్ట్ ఇకపోతే అసలు జరిగిన గొడవ గురించి మాట్లాడుకుందాం. వీడు వీడు కూడా అంతే మోచేయి వరకు ఉంటాడు. ఇంకోడు మోకాల వరకు ఉంటాడు. అంతే. అదే చిన్న చిన్న పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలే. వాడు 9వ తరగతి, వీడు 6వ తరగతి. వీళ్ళకి ర్యాగింగ్లు అంటే ఇప్పుడు హాస్టల్లో ఒక సీనియర్ జూనియర్ని కొట్టాడట అంటే వెంటనే మనకి అరే ఏదో గుర్తు ర్యాగింగా లేకపోతే ఇంకేంటనా, ఏ హాస్టల్ ఇది, ఉస్మానియా యూనివర్సిటీయా, లేకపోతే ఏ ఎంబీఏ వాడో డిగ్రీ వాడిని కొట్టాడా, డిగ్రీ వాడు ఇంటర్ వాడిని కొట్టాడా, నథింగ్ లైక్ దట్. మోచేయి వరకు ఉన్నాడు, మోకాల వరకు ఉన్నోడిని కొట్టాడు. పిల్లలు వాడేంటో పెద్ద హీరోయిక్ లెవెల్లో చూడని ఎవడో ఫోటో తీస్తున్నాడు, వీడియో తీస్తుంటే తలుపేకో తీ మొత్తం అందరికి తెలియాలి అని చెప్పేసి హీరోయిక్ డ్రామా. బెల్ట్ తీసాడు పిల్లోని. వాడేమో వేడుకుంటున్నాడు, అరే అన్న ఇప్పటిదాకా మా అమ్మాయి నన్ను కొట్టలేదు. అవును పాపం చాలా అసలు అమ్మ బెల్ట్ పట్టుకొని పిల్లల్ని కొడితే ఏంటది అసలు. అసలు లేత ఒళ్ళులు అవి చిన్నవి. ఇక ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లా. మనకి సింపుల్గా ఏ తలుపో ఏదో జస్ట్ మోచేయకో మోకలుగా తగిలితే అసలు జిల్లని ఉంటుంది. బండి ఎక్కేటప్పుడు ఏదైనా అటు ఇటు తాకినా, పొరపాటున ఎక్కడన్నా పడ్డా మన వల్ల అవ్వదు. అలాంటిది అంత చిన్న పిల్లోడిని ఆ బెల్ట్ పట్టుకొని, అది కూడా ఎలాంటి బెల్ట్, వీళ్ళ స్కూల్ బెల్ట్లు అంటే ఆ ఎడ్జెస్లో అవి ఉంటాయి బకిల్స్, మెటాలిక్ ఉంటాయి, మధ్యలో కూడా మెటాలిక్ ఉంటుంది మొత్తము. అంటే లెదర్ బెల్ట్లు ఇవి అని కూడా కాదు, బాగా తాకుతాయి, గీరుకుంటాయి, బ్లడ్ వస్తాయి, ఒళ్ళంతా విలవిల్లాడిపోతుంది. వీడిని కొడితే ఎలా ఉంటుంది బేసికల్లీ. అలానే వీడిని కొట్టమని నేను చెప్పట్లా, వీడిని కొట్టద్దు, వీడు వాడిని కొట్టకూడదు. కాదు, అంతలా కొట్టడానికి కారణం ఏంటి అసలు? వీళ్ళ గదిలోకి వాళ్ళు రావడం, వీళ్ళ బట్టలు ఆరేసుకునే దగ్గర వాళ్ళ బట్టలు ఆరేసుకోవడం, అంత చిన్నదానికే అలా ఆ మెంటాలిటీస్ అంతే. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్, అయ్యో మొన్న ఒకరోజు టోలీ చౌకీలో, అంటే వాళ్ళు చదువులేని వాళ్ళే టోలీ చౌకీలో కింద ఒక బిల్డింగ్లో వలస కూలీలు, చదువు రాదు కాబట్టి వలస కూలీలు అవుతారు. వాడు ఎవడో రాజస్థాన్ నుంచి ఒకడు వస్తే బీహార్ నుంచి వాడు వచ్చాడు. వీడు బట్టలు నానబెట్టుకున్నాడు. అవతలోడేమో ఇవాళ నేను ఉతుక్కుంటానని వాడు, లేదు నేను ఎప్పటి నుంచో రిజర్వ్ చేసుకున్నా ఉతుక్కోవాలి, కావాలంటే నువ్వు కూడా ఉతుక్కో. ఇద్దరం ఉతుక్కుంటే వాటర్ ఉండవు, మనకు సరిపోవు. ఆ డ్రమ్ములలో ఉంటాయి వాళ్ళకి. అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, ఇంకా అక్కడికి బోరుగిరి ఏమో వస్తుంది. ఆ విషయంలో కొట్లాడుకొని చంపేసుకున్నారు ఒకరినొకరు. ఏంటి బట్టలు దుక్కోవడం? ఆ టాపిక్ కూడా చెప్పుకున్నాం మనమే. కొట్టుకొని చంపేసుకున్నాడు ఒకడిని, పొడిచి చంపేశాడు. ఇంకా అంతే, వాడు లేడు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. అంటే ఇప్పుడు వాళ్ళ మెంటాలిటీస్ వీళ్ళ మెంటాలిటీస్ కూడా ఒకటే. చిన్నపిల్లల మెంటాలిటీస్, చదువుకోలేని మెంటాలిటీ. చదువు ఉందంటే నువ్వు 9వ తరగతి 6వ తరగతి అని చదువు అనలేము. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో, వీళ్ళు ఎలా తయారవుతున్నారో చూస్తూనే ఉన్నావు కదా. అండ్ ఇంకో పక్కన ఇద్దరు స్టూడెంట్స్ కూర్చొని ఇట్లా చూస్తున్నాడు, లేస్తే నన్ను ఎక్కడ తంతాడో వీడు అని, మనం ఎందుకు అక్కడికి వెళ్ళాలని, లేదా అదేంటిది ఏం జరిగితే మనకెందుకులే, మనం ఎందుకు వెళ్ళాలని ఆపే ప్రయత్నము చేయట్లా, అలా అని దాని గురించి ఆలోచించే ప్రయత్నము చేయట్లా. అట్లా ఉంది పరిస్థితి. ఆ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, విశాలంగా. లైక్ ఎట్లా చెప్తాం, మంచి ఎస్ఎఫ్టీలో పెద్దగా ఉంది. స్టూడియో రూమ్ అంత ఉంది. దాంట్లో మంచాలు లేవు. ఆ కిటికీలోనే అక్కడే వాళ్ళు బట్టలు ఆరేసుకుంటున్నారు. అండ్ ఒక ట్రంక్ పెట్టే మనిషికి, దాంట్లో వాళ్ళకి కావాల్సిన వస్తువులు. ఆ ఫ్లోర్ అంతా కొంచెం నీట్గానే ఉందిలే, పర్లా. ఇది ఎస్సీ హాస్టల్.
సరే, ఇంత జరుగుతున్నా ఆ బాబు అంత గట్టిగా అరుస్తున్నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వచ్చి ఆపట్లేదు ఎందుకు? ఎవడో అంటే ఫోటో తీస్తున్నాడు. ఎవరో వార్డెనో ఎవరో పెద్దల తరహా ఒక మనిషి ఉంటారు కదా! వాళ్ళొచ్చి ఉండాలి. ఆపాలి కదా! బేసిక్‌గా ఉండాలి. అంత పెద్ద గొడవ జరిగినప్పుడు వాడు అంతగా అరిచినప్పుడు ఆ అరుపు ఆ! గూడా గట్టిగా చాలా అరుస్తున్నాడు. గట్టిగా ఆ అరిచాడు. రీసౌండ్ కన్నా సరే చుట్టుపక్కల ఎవరైనా రావాలి. వార్డెన్ రాలేదు. ఈ గొడవ జరిగి కూడా చాలా రోజులకయింది కాబట్టి కలెక్టరేట్ ఆదేశాల మేరకు ఆ వార్డెన్‌ని సస్పెండ్ చేసేశారు. హ్మ్. అంటే నువ్వు తిన్నగా ఉంటే వీళ్ళెందుకు ఇలా ఉంటారు? ఇప్పుడు వార్డెన్ అంటే వాడి డ్యూటీ ఓ మూలకు కూర్చోవడం కాదు. అదే. కర్ర పట్టుకుంటే కొట్టమని కూడా కాదు. అలా పట్టుకొని కిటికీ టపా టపా అనుకుంటూ అటు ఇటు వాచ్‌మెన్ లాగా తిరగాలి. హ్మ్. అందరూ చదువుకుంటున్నారా? కొట్లాడుకుంటున్నారా? లేకపోతే సరిగ్గా ఉన్నారా? లేదా? పడుకున్నారా? తిన్నారా? డ్యూటీ అది. హ్మ్. ఎవడన్నా తినకపోతే వాడి చేత తినిపించాలి. చదవకపోతే చదివించాలి. ఇంకేమైనా వాళ్ళు సరిగ్గా లేకపోతే ఉండమని చెప్పాలి. కొంతమంది స్నానాలు గట్రా చేయరు. ఎళ్లి చెప్పాలి. "ఒరేయ్! స్నానం చేసి చావురా నువ్వు" అని. అవును. ఇది వార్డెన్ డ్యూటీ బేసిక్‌గా వాళ్ళని చూసుకోవడమే. మరి తను లేనప్పుడు ఇలాంటి ఇంత పెద్ద గొడవ. అసలు మనము ఫోన్‌లోనే అంతసేపు చూసామంటే అదే. అక్కడ ఇంకెంతసేపు ఎంత జరిగుంటది? జరిగిందో. అంతే గదా! అంటే వాడొచ్చి రికార్డ్ చేసేంత వరకు. సో, అంత గొడవ అంటే ఒక గంట సేపు గొడవ జరుగుతున్నా, పిల్లలిద్దరిని వాడి ఇష్టం ఉన్నట్టు ఎగిరెగిరి తంతున్నా ఎవడు చూడట్ల. సో, ఇక్కడ విషయం ఏంటంటే పిల్లల మెంటాలిటీస్ ఇక్కడ నేను గమనించింది అదే. నేను ఫస్ట్ ఎందుకు బెడ్‌లు లేవు అన్నానో చెప్పనా? హ్మ్. అలా ఒక గదిలో వీళ్ళందరినీ జైల్‌లో బంధించినట్టు బంధించారు. వాళ్ళకి వేరే ఏమి ఉండట్లా. వాళ్ళలో వాళ్ళే ఆహ్, ఆ ఫ్రస్ట్రేషన్‌ని ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు తీర్చుకుంటూ క్రూర మృగాల్లా తయారవుతున్నారు. ఆ వాతావరణం ప్లెజెంట్‌గా మనిషికో బెడ్ ఇచ్చేసి, ఓ చిన్న ర్యాక్ పెట్టితే వాడి వస్తువులేవో అక్కడ పెట్టుకుంటాడు. అండ్ బట్టలు గిట్టలు ఉతికేసినవి వాడి మంచం మీద, వాడి బోంద మీద ఏసుకోవడానికి లేదు. బయట ఎక్కడో లేదా పైన టెర్రస్ పైనో దానికంటూ ఒక అవకాశం కల్పియాలి. హ్మ్. వాతావరణం డిస్టర్బ్ అవుతది చాలా వరకు. అంటే ఇప్పుడు మీరు బెడ్స్ సరిగ్గా లేవు అది ఇది అంటున్నారు గానీ, ఆల్‌మోస్ట్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లో అలానే ఉంటాయి. అదే ఆ ఎందుకలా ఉంటాయి? ఫెసిలిటీస్ ఆ ఫెసిలిటీస్ ఉండవు. లేనప్పుడు మరి ఇంక వాళ్ళు చేర్చుకోవడం వేస్ట్. మెంటల్ డిస్టర్బ్ అవుతున్నారు చూసావా? నీకు చెప్తున్నా చూడు. ఒకే గదిలో ఇప్పుడు చదువుకోని వాళ్ళందరూ కూలి పని, నాలి పని చేసుకునే వాళ్ళు అలాగే ఉంటారు. చిన్న డబ్బా. అవును. అక్కడే బట్టలు ఆరేసుకుంటారు. అక్కడే వంట ఉంటది. ఇక్కడే పడుకుంటారు. వాళ్ళే ఎక్కువ గొడవలు పెట్టుకుంటారు. వీళ్ళని పొడుచుకునే అంటే మెంటల్ స్టేటస్ సరిగ్గా ఉండదు వాళ్ళకు. పొద్దున్న లేస్తే ఏదో ఆదాయం కావాలి. అది లేదా ఇంటికొచ్చి ఆడితోనో, ఈడితోనో గొడవ వేసుకుంటారు. హ్మ్. ఈ పిల్లలు కూడా అంతే. పొద్దున్న లేస్తే వాళ్ళకో డ్యూటీ లేదు. చదువు చెప్పేవాడు లేడు. ఆ! ఎవడికి వాడే యమునా తీరే అన్నట్టు ఇష్టానుసారం ఉన్నారు. మరి ఇవన్నీ ఫెసిలిటీస్ లేవు గవర్నమెంట్ అంటే తీసుకురావడం మానేయండి. వాళ్ళ ఇంట్లోనే హ్యాపీగా ఉంటారు కనీసం. అట్‌లీస్ట్ ఆ తల్లిదండ్రులు వాళ్ళకొచ్చే ఆ రూ. 2, రూ. 10తోనైనా హ్యాపీగా పడుకోబెడతారు కదా! హ్మ్. వాడు చదువుకోకున్నా పర్లా. అవును. అంటే మెంటల్ డిస్టర్బెన్స్ చేయడం ఎందుకు మనిషిని తీసుకొచ్చి? చదువు రానోడు వేరు, అంటే నాగరికం తెలియని వాడు వేరు, ఇలా ఇలా తయారయ్యేవాడు వేరు. హ్మ్. ఇప్పుడు వీడు చాలా ప్రమాదం. ఇప్పుడు 9థ్ క్లాస్‌కే వీడు పెద్ద ఏదో రౌడీలాగా ఉన్నాడు. హ్మ్. వీడు ఇంటర్మీడియేట్‌కొస్తే ఒక ఆకు రౌడీ వస్తాడు. సెటిల్‌మెంట్‌లు చేసేస్తాడు ఇంకా డిగ్రీ ఏజ్‌కొస్తే. అంతే. 20 ఏళ్ళకే. ఆ టైప్ తయారవుతున్నారు పిల్లల్ని. వాతావరణం గూడా మనకి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు చాలా చాలా మీరు స్కూల్స్ అవి ఇవి చూస్తా ఉంటే ఎందుకు సెపరేట్‌గా ఒక గ్రౌండు, సెపరేట్‌గా ఒక గార్డెను, సెపరేట్‌గా పెడతారంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ బావుండాలని. బావుండాలని. అవును. ఇప్పుడు వ్యాపారం పెరిగిపోయింది గదా! అని చెప్పి ఒక అపార్ట్‌మెంట్‌లలో ఇళ్ళ బిల్డింగ్‌లో మధ్యలో ఇల్లు తీసుకొని స్కూల్ స్కూల్‌లు పెట్టేస్తున్నారు. పెట్టేస్తున్నారు. ఇష్టం ఉన్నట్టు కొట్టి కొట్టి చదివిస్తున్నారు. వీళ్ళకి హ్మ్. బిజినెస్ అవుతుంది బానే ఉంది గానీ, వాడు వాళ్ళ పద్ధతిగా పరిస్థితి పెరగడు. అస్సలు పద్ధతిగా పెరగరు. అందుకే కదా పాపం చాలా మంది సూసైడ్‌లవి చేసుకొని ఆ! మార్కులు రాకపోతే సెన్సిటివ్‌గా మళ్ళీ తయారవుతున్నారు. వీళ్ళని తీసుకెళ్ళి చదువుతాడని హాస్టల్‌లో ఏస్తేనేమో ఫ్యాన్‌లకి చున్నీలు కడుతున్నారు. పాపం. ఇది పరిస్థితి. మెంటల్ స్టేటస్ సరిగ్గా ఉండాలి పిల్లలకి. ఇప్పుడు ఇది జరిగింది గదా! ఈ వీడియో బయటికి రాకపోతే, ఆ చిన్న పిల్లోడు ఎవడైతే కొట్టించుకున్నాడో, నేనెందుకు బతకాలని బిల్డింగ్ మీదకెళ్ళి దూకితే ఎవరిది బాధ్యత? అంతేగా. ఇప్పుడు కనీసం వీడి బెల్ట్ దెబ్బలతోనన్నా వాడున్నాడు. హ్మ్. ఇప్పుడు ఆ వార్డెన్స్ ఒక్కడు గూడా సరిపోడు. మా వార్డెన్‌లో ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉండాలి. అందులోనూ అబ్బాయిల హాస్టల్‌లో ఇంకా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలు ఉన్నట్లు అంత సైలెంట్‌గా ఉండరు. ఏదో ఒక వెధవ పని చేస్తూనే ఉంటారు. అమ్మాయిలు గూడా మామూలుగానే ఉండాలి ఇవాళ రేపు. అందరూ దొందే. ఎవరిని అనడానికి లేదు. బట్ గొడవలు పడే వాతావరణం ఏదైతే ఉందో నాకు నిజంగా ఫస్ట్ ఈ వీడియోలో వీడు వాడిని కొడుతుంటుంటాడు కదా! నేను వీడు వాడిని కొట్టడం చూడలా. ఫస్ట్ ఆ రూమ్‌లో ఏమున్నాయో చూసా. హ్మ్. ఆ కిటికీ పైన బట్టలారేసున్నాయి. లోదుస్తులు, గీదుస్తులు అన్నీ అక్కడ పెట్టిర్రు. డబ్బా. మొత్తం ప్లేను. ఏమీ లేవు వాళ్ళకి. హ్మ్. ఏమీ లేవు. చదువు చెప్పేవాడు లేడు. మరి ఏం చేయాలి? ఏదో ఒక టాస్క్ ఉండాలి కదా! కొట్టుకు సస్తున్నారు. హ్మ్.
ఇది. అలా తయారైంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.